హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే చాలా బాధపడుకుంటూ అందరూ అక్కడ ఆనందే తప్పు చేసింది, ఆనందే జీవనకి పెళ్లి చేసిందని చాలా బాధపడుతూ ఇక అక్కడే కుప్పగూలిపోతుంది. అప్పుడే ఇక ఆనందిని చూసి ఇక జీవన అయితే నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా ఆనంది, ఎందుకు మరీ మరీ నాతో పెట్టుకుంటావు? నువ్వు ఏ తప్పు చేయకపోయినా నాకు చైతన్యకి పెళ్లి జరిపించింది నువ్వే అని నేను క్రియేట్ చేశాను. చూసావు కదా, అమ్మ నాన్న నిన్ను ఇక చాలా ప్రేమతో చూసుకునేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు నీ మీద కోపంతో ఉన్నారు. ఇక ఎప్పటికీ నిన్ను ప్రేమతో చూసుకోరు. ఇక నుంచి నన్నే కూతురుగా స్వీకరిస్తారు. ఇక రాబోయే స్థితిలో ఇక నువ్వు ఎప్పటికీ ఆ ఇంట్లోకి చేరలేవు. ఇక అమ్మ మనసులో నువ్వు తప్పు చేశావని అనుకుంటుంది అని ఇక జీవన అయితే ఆనందికి ఇక కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నువ్వు చూసావు కదా కుట్టి, నీ గురించి ఇప్పుడే ఎలా చేశానో, ఇక మళ్ళీ మళ్ళీ నా జోలికి రావద్దు. ఇక నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను ఇక మర్యాదతో చెప్పాను, అయినా వినలేదు. నువ్వు ఇలా చేశావు. ఇక నేను కూడా నువ్వే ఈ పెళ్లి చేశావని చెప్పేశాను. ఇక ఇదంతా ఇక నీకు అర్థమయ్యే ఉంటుంది కదా నా గురించి. ఇక నుంచి ఆ ఇంటికి కానీ నువ్వు ఎప్పటికీ పోలేవు. ఇక మా అమ్మ నిన్ను ఎంత ప్రేమతో చూసుకుంటుంది కదా, ఇక ఆ ప్రేమ మొత్తం చనిపోయింది అని ఇక జీవన ఆనందితో చాలా కోపంతో అంటూ ఉంటుంది. ఇక ఆనంది అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, నేను జీవనకి పెళ్లి జరిపించొద్దు అనుకున్నాను. ఇక జీవనని ఇంటికి తీసుకువెళ్ళి ఇక జ్యోతి అమ్మకి చూపించాలి, జ్యోతి అమ్మకి అప్పగించాలి, వాళ్ళ చేతుల మీదుగానే పెళ్లి జరిపించాలి, ఇక వాళ్ళ పరువు పోయేటట్లు చేయకూడదని నేను అనుకున్నాను. కానీ జీవనమ్మ ఏంటి ఇలా మార్చేసింది, జీవన నేనే ఇలా చేశానని అంత క్రియేట్ చేసింది. ఇప్పుడు జ్యోతి అమ్మ నాతోటి ఎప్పటికీ మాట్లాడదు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇక జీవన అక్కడి నుంచి ఇక వార్నింగ్ ఇచ్చి అయితే నాతో పెట్టుకుంటే ఇలా జరుగుతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఇక జ్యోతి, సూర్యం ఇక ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా, ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సింహాద్రి, పద్మమ్మ వస్తారు. అప్పుడే సింహాద్రి, ఏంటమ్మా ఎలా ఉన్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీ కూతురు వల్ల ఈరోజు ఇక ఇలా ఉన్నాము అని కోపంతో అంటూ ఉంటుంది జ్యోతి అయితే. ఏంటమ్మా, నా కూతురు ఏం చేసిందమ్మా, నా బిడ్డ ఏ తప్పు చేయదమ్మా అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే నీ బిడ్డ తప్పు చేయదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇన్ని రోజులు నేను కూడా నీ బిడ్డ ఏ తప్పు చేయదు, చాలా మంచిది, నా కూతురు కంటే ఇంటెలిజెంట్, నా కూతురు కంటే చాలా బాగా ఉంటుంది, చదువుతుంది, అన్నిట్లో నా కూతురు కంటే ఎక్కువే నా కూతురే అన్నట్లుగా నేను చూసుకున్నాను. కానీ నీ కూతురు ఈరోజు నాకు చెంపదెబ్బ కొట్టినట్లు చేసింది. ఈరోజు నా కూతుర్ని ఇక తను ప్రేమించిన అబ్బాయిని తీసుకువెళ్ళి ఇద్దరికి పెళ్లి జరిపించింది, మా పరువు తీసింది. ఇక ఈరోజు కుట్టి చేసిన పని ఎప్పటికీ మేము తల ఎత్తుకోలేకుండా అయిపోయాము అని ఇక ఏడుస్తూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే సింహాద్రి, పద్మమ్మలైతే, ఏంటమ్మా జ్యోతమ్మ, మీరు నమ్మారా? నా కూతురు, నా బిడ్డ ఇలా చేయదు కదమ్మా, నీకు తెలుసు కదమ్మా అని ఇక సింహాద్రి, పద్మమ్మలు అంటూ ఉంటారు. ఇందులో ఏదో తిరకాసుందమ్మా, దానివల్లే నా కూతురు ఇరుక్కుందని నాకు అనిపిస్తుందమ్మా. ఇక కుట్టి ఏ తప్పు చేయదమ్మా, కుట్టి ఇక నువ్వంటే ప్రాణమమ్మ కుట్టికి, కానీ ఇలా చేయదు. ఇక జీవనమ్మకి తను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి చేయడం ఏంటమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇక నీ కూతురు చేసిన తప్పు ఇక మాకు కుంగిపోయేటట్లు చేసింది, ఇప్పుడు తల ఎత్తుకోకుండా అయిపోయాం. ఇక మేము అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది అని ఇక జ్యోతి అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సింహాద్రి, పద్మమ్మ ఇక అక్కడనే ఉంటారు. వాళ్ళైతే వెళ్ళిపోవడంతో ఇక సింహాద్రి, పద్మమ్మ, పదండి మనం వెళ్ళిపోదాం పదండి, జ్యోతమ్మ చాలా బాధలో ఉంది, మన బిడ్డ ఇలా చేయదు కదయ్యా, మన బిడ్డ ఇలా చేయడం ఏంటి, నాకు అర్థం కావడం లేదయ్యా, ఏదో జరిగే ఉంటుంది అని పద్మమ్మ
అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సింహాద్రి అయితే అవును పద్దాలు, అసలు నా బిడ్డ ఏ తప్పు చేయదు, కానీ ఇలా చేయడం ఏంటి, జ్యోతమ్మ విషయంలో మాత్రం అసలు తప్పు చేయదు, ఇక జీవనమ్మకి తను ప్రేమించిన అబ్బాయికి మన బిడ్డ పెళ్లి చేయడం ఏంటయ్యా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక ఈ విషయం ఎలా తెలుసుకోవాలి, అసలు నా బిడ్డ ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి, అసలు నా బిడ్డ ఎక్కడుంది అని ఇక ముందు గుడికి వెళ్ళాలి. ఇక అక్కడే ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు జ్యోతమ్మ ఇక తనని ఇక తిట్టడంతో ఇక ఏ రోజు లేనిది జ్యోతమ్మ తను తిట్టడం, తను ఎంత కుంగిపోతుందో, పద్దాలు మనం గుడికి వెళ్దాం అని ఇక ఇద్దరు సింహాద్రి పద్మ ఇద్దరు గుడికైతే వెళ్తారు. అప్పుడే అక్కడ సీను కనిపిస్తాడు. వెంటనే ఏంట్రా సీను, ఏమైందిరా, నా బిడ్డ తప్పు చేసిందని జ్యోతమ్మ అంటుంది, నా బిడ్డ ఇక జీవనకి తను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి చేసిందని జ్యోతమ్మ నా బిడ్డని లేనిపోని మాటలన్నీ అంటుంది, అసలు జరిగింది ఏంటిరా, నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవును అవును మావయ్య, అసలు జరిగింది ఇక ఏంటో కానీ తెలీదు, కానీ ఇక అంతా అమ్మాడే తప్పు చేసిందని అమ్మాడిని బాగా మాటలన్నారు, ఇక అమ్మాడే కావాలని జీవనకి చైతన్యకి పెళ్లి జరిపించిందని అక్కడ ఇక జ్యోతమ్మ ఏ రోజు తిట్టింది, జ్యోతమ్మ తిట్టడంతో ఇక అమ్మాడి అక్కడే ఏడుస్తూ కూర్చొని పోయింది అని అంటూ ఉంటాడు ఇక సీను అయితే. ఇక అప్పుడే సింహాద్రి పద్మమ్మ అయితే ఏంటి సీను, నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటారు. అప్పుడే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు, అమ్మాడి అలా చేయదు, అమ్మాడి గురించి నాకు తెలుసు, అమ్మాడి జ్యోతమ్మ పరువు తీసే పని ఏదీ చేయదు, ఈరోజు ఆ తప్పు కూడా చేయలేదనుకుంటా, కానీ కావాలనే ఏదో జరిగింది ఇక్కడ అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే సింహాద్రి పదరా ఆ బుజ్జమ్మ కాడికి వెళ్దాం పద అని ఇక సింహాద్రి పద్మ ఇక సీను ముగ్గురు కలిసి మళ్ళీ గుడికి వెళ్తారు. అక్కడే గుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సీను ఇక సింహాద్రి పద్మ వస్తారు కదా, ఇక పద్దాలైతే వెంటనే తన కూతుర్ని చూసి అదిగో అండి మన బిడ్డ ఏడుస్తూ ఉంది అని ఇక అనగానే వెంటనే సీను సింహాద్రి పద్మమ్మ ముగ్గురు ఇక ఆనంది దగ్గరికి వెళ్తారు. ఆనంది ఏడుపుని చూసి వెంటనే నానా అని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్ననైతే. ఇక ఆనంది అయితే అప్పుడే ఏంటి బిడ్డ, నువ్వు తప్పు చేసిరని జీవనమ్మ అంటుంది, నువ్వు ఏ రోజు తప్పు చేయవని నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే పద్దాలు కూడా అవును అవును బిడ్డ, నువ్వే తప్పు చేయవు, జ్యోతమ్మ తల ఉంచుకునే పని ఎప్పుడూ చేయవు, కానీ జీవనకి తను ప్రేమించిన అబ్బాయికి పెళ్లి జరిపించావని ఇక జ్యోతమ్మ అంటూ ఉంది. నిజమేందమ్మా చెప్పమ్మా, నువ్వే తప్పు చేయవని మాకు తెలుసమ్మా అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఏడుస్తూనే ఉండిపోతుంది. అప్పుడే ఇక అక్కడికి పూజారి వస్తాడు. ఏంటమ్మా నువ్వు ఏడవడం మాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఏ రోజు ఎవరికి కూడా హాని కల్పించవు, అలాంటిది నువ్వు ఏడవడంలో చాలా బాధ ఉంది, ఎందుకంటే నువ్వు వాళ్ళంతా నిన్ను తిట్టడం నేను గమనించాను, ఇక అదంతా నేను విన్నానమ్మా, కానీ ఇక ఆ అమ్మాయి ఏదో కల్పించి చెప్పినట్లు నాకు అనిపిస్తుంది, అసలు ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, ఆనంది ఎప్పుడు తప్పు చేయదని మాకు తెలుసు, నేను కూడా చాలాసార్లు తనని గమనించాను అని పూజారి అంటూ ఉంటాడు. వెంటనే పూజారి అవును నిజంగానే కుట్టెమ్మ తప్పు చేయలేదని నిరూపించడానికి ఒక సాక్ష్యం నా దగ్గర ఉంది అని అనగానే వెంటనే సీను ఏంటి పూజారి గారు, వెంటనే అది చూపించండి, ఎందుకంటే జ్యోతమ్మ ఎన్నడూ లేనిది పాపం ఇక అమ్మాడిని అపార్థం చేసుకుంటుంది, అమ్మాడి జ్యోతమ్మ అన్న మాటలకి చాలా బాధపడుతుంది అని ఇక అనగానే వెంటనే ఇక పూజారితోనే సీను కూడా లోపలికి వెళ్తాడు. అప్పుడే పూజారి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే సీను బాగా మంచి ఆలోచించావు పూజారి గారు, మీకు రుణం ఎప్పుడు తీర్చుకోలేము అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే పూజారి ఇక అదే గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందిని ఇక
జీవిత నెట్టడం, ఇక తను గోడకి తగిలి స్పృహ కోల్పోవడం, తలకి గాయం కావడం అదంతా చూస్తాడు. వెంటనే అది ఫోన్లో వీడియో తీసుకుంటారు. ఇక సీను దగ్గర ఉన్న ఫోన్లో ఇక పూజారి అయితే ఇక నిజంగానే ఇక పూజారి సీను ఇక కంగారుగా వస్తూ ఉంటారు. అప్పుడే సింహాద్రి, పూజారి గారు ఏదైనా సాక్ష్యం దొరికిందా, నా బిడ్డ ఏ తప్పు చేయలేదన్నది అని అంటూ ఉంటాడు. సింహాద్రి అయితే నీ బిడ్డ ఏ తప్పు చేయలేదయ్యా, కావాలనే కొంతమంది ఇది కల్పించి చేశారు. ఇది వెంటనే ఇక ఆ జ్యోతమ్మ గారికి చూపిద్దాం పదా, ఇక ఈ బిడ్డ ఏ తప్పు చేయలేదని నిరూపిద్దాం పదా అని పూజారి ఇక అనగానే పూజారి, సీను, ఇక సింహాద్రి, పద్మ నలుగురు కలిసి ఇక జ్యోతి ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక జ్యోతి ఇంటికి వెళ్ళగానే ఏంటి మళ్ళీ వచ్చారేంటి, ఏంటి నువ్వు రావద్దని నేను చెప్పాను, మళ్ళీ వచ్చావేంటి, ఈరోజు నన్ను తల ఎత్తుకోకుండా చేశావు, నిన్ను ఎంతగా నమ్మానో తెలుసా అని ఇక చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఆనందిని. అప్పుడే లేదమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, నేను పెళ్ళి జరిపించలేదమ్మా, నీ దగ్గరికి జీవన్ని ఒప్పించి తీసుకొద్దామని వచ్చాను, కానీ ఆ లోపే ఇలా జరిగిందమ్మా అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఇక నోరు మూయకుట్టి, ఇక నువ్వు నాకు చెప్పనవసరం లేదు అని అంటూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక పూజారి అయితే లేదమ్మా, ఇక ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, ఇక అదంతా ఇక కావాలని నీ బిడ్డ కల్పించింది, ఇక కావాలంటే ఈ వీడియో చూడు అని ఇక పూజారి అయితే ఫోన్లో ఉన్న వీడియోని ఇక జ్యోతికైతే చూపిస్తాడు. జ్యోతి అయితే ఇక సూర్యంబాబు ఇద్దరు చూశారు. ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి ఇక జ్యోతి అయితే షాక్ అయిపోయి జీవ ఇంత పని చేస్తుందా, కుట్టి ఏ తప్పు చేయలేకపోయినా కుట్టిపై అంత నింద వేసి తను చిన్నగా తప్పించుకుంది, ఇక జీవనని నమ్మకూడదు, ఇక కుట్టినే ఇదంతా చేసిందని క్రియేట్ చేసింది అని ఇక జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక నిజమైతే తెలుసుకున్న ఇక జ్యోతి అయితే కుట్టిని కౌగిలించుకొని నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, జీవన మాటలు నమ్మాను, నిజంగానే నువ్వు జీవనకి ఇక చైతన్యకి పెళ్లి జరిపించావని మేము అనుకున్నాము, మమ్మ క్షమించమ్మా, నిజాలు తెలుసుకోకుండా నిన్ను ఎన్నో మాటలు అన్నాము అని ఇక జ్యోతి అయితే ఇక సూర్యంబాబు అయితే ప్రాధేయపడుతూ ఉంటారు. ఇక కుట్టినైతే అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. లేదమ్మా, నేను తప్పు చేయలేను, ఇక మీరు తల దించుకునేటట్లు చేయకూడదనే జీవనని ప్రాధేయపడియాను, కానీ జీవన ఇక ఎంత చెప్పినా వినలేదమ్మా, తనని తీసుకువద్దామనే వెళ్ళాను అని ఇక జ్యోతికైతే ఇక ఆనంది అయితే చెప్పగానే ఇక ఎప్పటికీ జీవన ఇంటికి రాకూడదు, ఎప్పటికీ నువ్వు నా ఇంట్లోనే ఉండాలి అని ఇక చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. ఈ విధంగా పూజారి ద్వారానైతే ఇక నిజాలు అయితే తెలుసుకుంటారు సూర్యం, జ్యోతిలు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.